So these are the principles. Once you read, it will definitely understand you. And this is the soft tissue tightness you can understand. And the next one, adhesion formation ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇంజురీ కానీ ఏదైనా ఇమ్మొబిలైజేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆఫ్టర్ రిజల్యూషన్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ ఫాలోయింగ్ ఇంజురీ ఇన్ఫెక్షన్ ద టెనీషియస్ ఎగ్జిడ్యూట్స్ అనేవి రిలీజ్ అయ్యి అవి అదెషన్ని ఫామ్ చేస్తుంది అనమాట. బైండింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫార్మ్ అదెషన్ అండ్ బైండింగ్ స్ట్రక్చర్స్ కాజింగ్ జాయింట్ స్టిఫ్నెస్ అండ్ రిస్ట్రిక్షన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మోషన్. సో ద ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది మొబిలిటీ లేనప్పుడు. ద నరిష్మెంట్ కూడా తగ్గిపోతుంది జాయింట్ స్ట్రక్చర్స్కి. సో ద నెక్స్ట్ వన్, ఇంజురీస్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అరౌండ్ ద జాయింట్. ఏదైనా రీసెంట్ ఇంజురీస్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజెస్ వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది అరౌండ్ ద జాయింట్. ఇట్ కాజెస్ సివియర్ పెయిన్ అరౌండ్ ద జాయింట్. యాజ్ అ రిజల్ట్ పెయిన్ పేషెంట్ మే అవాయిడ్ పర్ఫార్మింగ్ ద. సో పెయిన్ వస్తున్నందువల్ల ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ పర్ఫామ్ చేయలేడు. సమ్ టైమ్స్ fear of pain also patient may not perform any movement. So there will be reduction in the active and passive range of movement. So this is the injuries or inflammation around the joint. Next one, muscle bulk. So the muscle increased in muscle bulk causes reduction of active and passive range of motion due to soft tissue approximation. For example, a common man elbow flexion range motion will be 125 to 135, but it is very much more lower for the bodybuilders due to their huge biceps bulk. So the next one, gender. The range of motion may vary with the gender. Females have less hip extension and hyper hip flexion after 28, but reverse in the males. ఇట్ మీన్స్ జనరలీ ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి ఇంక్రీజ్డ్ రేంజ్ ఆఫ్ మోషన్ మేల్స్లో కంటే. ఎందుకంటే ఎక్సెస్ రిలాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనలో. సో ద నెక్స్ట్, ఏజ్. ఇండివిజువల్స్ డెవలప్ ఆర్థరైటిక్ చేంజెస్ ఇన్ ద జాయింట్స్ డ్యూ టు ఏజింగ్ ప్రాసెస్ లీడింగ్ టు డిక్రీజ్డ్ జాయింట్ స్పేస్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్. ఇన్ఫాంట్స్లో రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ చైల్డ్హుడ్లో. డే బై డే రేంజ్ ఆఫ్ మోషన్ ఏజ్ పెరుగుతుంది కానీ రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గుతుంది. ఒక అడల్ట్హుడ్కి వచ్చేపాటికి రేంజ్ ఆఫ్ మోషన్ రెడ్యూసెస్ వైల్ కంపేర్డ్ విత్ ద చైల్డ్హుడ్ అండ్ లేట్ చైల్డ్హుడ్. సో అగైన్ బిట్ ఇంక్రీజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్లో రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు హైపోటోన్సిటీ ఆఫ్ ద మజిల్స్ అండ్ ద రిడక్షన్ ఆఫ్ ద మజిల్ బల్క్ తగ్గిపోయి హైపోటోన్సిటీ అనేది ఉండడం వల్ల రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఓల్డ్ ఏజ్లో పెరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్, not last one, bony blocks loose bodies. These affects the joint range of motion greatly having hard end feel. This is the end feel ఉంటుంది అనమాట. నెక్స్ట్, నర్వస్ సిస్టమ్ డిసీజెస్ డిజార్డర్స్. Spasticity of the muscle which is the result of the UMN lesion will be reducing the range of motion, and the LMN lesion which causes flaccidity will result in hypermobile joint. సో స్పాస్టిసిటీ ఈజ్ ద యూఎంఎన్ లీషన్ నుంచి స్పాస్టిసిటీ వస్తుంది, ఎల్ఎంఎన్ లీషన్ నుంచి ఫ్లెసిడిటీ వస్తుంది. సో రేంజ్ ఆఫ్ మోషన్ని తగ్గిస్తుంది. జాయింట్ అనేవి హైపోమొబైల్ అయిపోతాయి, ఇక్కడ హైపర్ మొబైల్ అయిపోతాయి. సో ద నెక్స్ట్ వన్, సెలెక్షన్ ఆఫ్ ద గోనియోమీటర్. సెలెక్షన్ ఆఫ్ ద గోనియోమీటర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట మెజర్ చేసేటప్పుడు. ఇఫ్ ద బోనీ సిగ్మెంట్స్ బిగ్గా ఉన్నాయనుకో, ద బిగ్గర్ సెట్ దట్ ఈస్ బిగ్గర్ లెంత్ మూవబుల్ అండ్ స్టేబుల్ ఆర్మ్డ్ గోనియోమీటర్ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ వైస్ వర్సా. బిగ్గర్ జాయింట్స్కి అయితే బిగ్గర్గా ఉన్నాయనుకో సైజ్లో బిగ్గర్ లెంత్ మూవబుల్ అవి తీసుకొని యూజ్ చేస్తారు, వైస్ వర్సా ఫర్ జాయింట్స్ విత్ ద స్మాల్ సిగ్మెంట్. నార్మల్లీ ఇంక్లినోమీటర్ అనేది మోస్ట్లీ యూజ్డ్ మెజర్ పెల్విక్కి ఇంక్లినోమీటర్. So it can be used to measure range of motion of spine and certain peripheral joints. So the next one, measuring cervical spine. How will measure and cervical rotation? I cover with the next part. సో కేర్ఫుల్లీ లిజన్, జస్ట్ బ్రీఫ్గా నేను చెప్పేస్తాను. మెజరింగ్ ఎట్లా చేస్తారు, సర్వైకల్ స్పైన్కి ఎలా చేస్తారు, ఫర్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. ఓకే, ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే జస్ట్ మీకు దీంట్లో చూపిస్తాను. ఇట్లా ముందుకు వంగడం, ముందుకు బెండ్ అవ్వడం ఫ్లెక్షన్, అండ్ పైకి అనడం
ఎక్స్టెన్షన్. దిస్ ఈస్ ద ఫ్లెక్షన్. అండ్ లేటరల్గా ఎట్లా చేస్తారంటే ఇట్ సైడ్ లేటరల్ ఫ్లెక్షన్ ఇట్లా, రొటేషన్ అంటే ఇలా చేస్తారు. సో మనం ఫస్ట్ దీనికి లాగా ఇట్లా ముందుకు వెనకలకి లాగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్కి ఎలా చేస్తాము, ఫస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ రాసుకోవాలి. ఫ్లెక్షన్ ఎంత ఉంటుంది, 0 to 45 degrees మనం ఫ్లెక్షన్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్ కూడా 0 to 45 degrees మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. పొజిషన్ ఎలా ఉండాలి అంటే చైర్ మీద కూర్చోవాలి అండ్ థొరాసిక్ లంబార్ స్పైన్ అనేవి ఫుల్లీ సపోర్టెడ్ ఉండాలి. వెనకాల ఏ స్టిక్ ఆర్ టంగ్ డిప్రెసర్ మే బీ హెల్డ్ బిట్వీన్ ద టీత్ మధ్యలో ఒక జస్ట్ ఒక స్టిక్ కానీ టంగ్ డిప్రెసర్ లాంటిది ఒకటి పెట్టాలన్నమాట. ఫస్ట్ది రేంజ్ ఆఫ్ మోషన్ రాయాలి, తర్వాత పొజిషన్ ఇట్లా చైర్లో కూర్చోవాలి, ఫుల్లీ సపోర్టెడ్ ఉండాలి. నెక్స్ట్ ద ఫల్క్రమ్ ఆఫ్ ద గోనియోమీటర్ ఫల్క్రమ్ అంటే జాయింట్ యాక్సిస్ ఎక్కడ ఉండాలి అంటే ఓవర్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్. సి లైక్ దిస్ ఆడిటరీ మీటర్స్ ఇయర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఆడిటరీ మీటర్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనము ఫల్క్రమ్ ఆఫ్ ద గోనియోమీటర్ పెట్టాలి. నెక్స్ట్ స్టేషనరీ ఆర్మ్ ఏది ఉంటుంది అంటే ఇది స్టేషనరీ ఆర్మ్ ఉంటుంది. దిస్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆర్మ్ అలైన్డ్ ప్యారలల్ టు ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద స్టిక్ టంగ్ డిప్రెసర్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్యారలల్గా ఉంటుంది మూవబుల్ ఆర్మ్. ట్యాప్ మెజర్. సో ఇలా మెజర్ చేస్తారనమాట మనము. సర్వైకల్ స్పైన్లో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎలా అంటే రేంజ్ ఆఫ్ మోషన్ పెట్టిన తర్వాత పొజిషన్ కరెక్ట్గా అవి సపోర్టెడ్ ఉండేలాగా చూసుకొని స్టిక్ కానీ టంగ్ కానీ పెట్టిన తర్వాత ఫల్క్రమ్ వచ్చేసి ఇది ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్. ఇంకా ద స్టేబుల్ ఆర్మ్ విల్ బీ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్ and the stationary arm will be the parallel to the axis of the stick or the tongue depressor. ఇప్పుడు టేప్ మెజర్ ఎలా చేస్తారు ఫర్ ఫ్లెక్షన్కి ఎక్స్టెన్షన్కి? హౌ విల్ బి ద టేప్ మెజర్? డిస్టెన్స్ బిట్వీన్ ద చిన్ అండ్ suprasternal notch is measured with an inch tape for documentation of flexion and extension. So here it is the tape measuring. Suprasternal notch, where is it? Here. Suprasternal notch and the chin. So this is the chin and suprasternal notch. సో ఇది మెజర్ చేస్తారన్నమాట డిస్టెన్స్ బిట్వీన్ ఫ్లెక్షన్కి. టేప్ మెజర్ ఎలా చేస్తారు మనకు ఒకవేళ అంటే ఫ్లెక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ చిన్ నుంచి సుప్రాస్టర్నల్ నాచ్ వరకు ఎంత ఉంది, ఎక్స్టెన్షన్లో చిన్ నుంచి సుప్రాస్టర్నల్ నాచ్ వరకు ఎంత ఉంది. సో దట్ విల్ బి ద డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. సో ద నెక్స్ట్ వన్ లేటరల్ ఫ్లెక్షన్కి వస్తే రేంజ్ ఆఫ్ మోషన్. లేటరల్ ఫ్లెక్షన్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ కూడా 0 to 45 degrees ఉంటుంది. సో లేటరల్ ఫ్లెక్షన్ ఆల్సో 0 to 45 degrees. పొజిషన్ సేమ్. thoracic and lumbar spine fully supported and cervical spine is in vertical or neutral position. This is the cervical, thoracic, lumbar, sacrum. అండ్ ద ఫల్క్రమ్ ఎక్కడ ఉంటుంది అంటే స్పైనస్ ప్రాసెస్ ఆఫ్ C7. ఇక్కడ C7 స్పైనస్, ఇదంతా స్పైనే కదా. సో C7 సర్వైకల్లో ఉంటుంది. స్టేషనరీ ఆర్మ్, ఇట్ ఈస్ ద స్టేషనరీ ఆర్మ్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్ అండ్ ద మూవింగ్ ఆర్మ్ షుడ్ బి అలైన్డ్ విత్ ద డార్సల్ మిడ్ లైన్ ఆఫ్ ద ప్రొట్రూబరెన్స్ యాజ్ రిఫరెన్స్. ఇలా ఉంటుంది. టేప్ మెజర్ దీనికి ఎలా చేస్తారు అంటే ఇక్కడ సేమ్ మాస్టాయిడ్ ప్రాసెస్ నుంచి అండ్ ద టిప్ ఆఫ్ ద యాక్రోమియన్, ఇక్కడ వెనకాల ఉంటుంది కదా యాక్రోమియన్, విత్ అన్ ఇంచ్ టేప్. సో దిస్ ఈజ్ ద లేటరల్ ఫ్లెక్షన్. ఈజీ, చాలా ఈజీ. మరి ఇప్పుడు రొటేషన్కి ఎలా ఉంటుంది? రొటేషన్ టు లెఫ్ట్ అండ్ రైట్ ఫిగర్ వచ్చేసి 4.11 అనమాట. ఒకసారి చూడండి రొటేషన్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ పైన పెట్టేశారు మనకి, హెడ్ పైన పెట్టేశారు. టేప్ మెజర్కి ఇక్కడ పెట్టేశారు, చదివితే అర్థమవుతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ 60 degrees ఉంటుంది. పొజిషన్ సేమ్. thoracic, lumbar spine fully supported. ఏ స్టిక్ ఆర్ టంగ్ మే బి హెల్డ్ బిట్వీన్ ద టీత్ ఫర్ రెఫరెన్స్ తెలుసుకోవడం కోసం. ఫల్క్రమ్ ఎక్కడ ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ద క్రేనియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హెడ్.
సో సెంటర్ ఆఫ్ ద క్రేనియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హెడ్ దగ్గర ఉంటుంది. హెడ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ స్టేషనరీ ఆర్మ్ ఎక్కడ ఉంటుంది అంటే, స్టేషనరీ ఆర్మ్ మనకి ఎక్కడుంది, ఇలా ఉంది. 2 acromial ప్రాసెస్కి ఇమాజినరీ లైన్ బిట్వీన్ 2 acromial ప్రాసెస్ and the moving arm aligned parallel to the longitudinal axis of the tongue depressor. So this is the moving arm. ఇది స్టేషనరీ ఆర్మ్ టంగ్ డిప్రెసర్స్కి. సో టేప్ మెజర్ ఎలా అంటే, ఫైండింగ్ ద డిస్టెన్స్ చిన్ టు ద అక్రోమియన్ విత్ అన్ ఇంచ్ టేప్, రొటేట్స్ ద నెక్. సో ఇప్పుడు థొరకోలంబార్ స్పైన్కి ఎలా, సో దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ థొరకోలంబార్ స్పైన్. సి ఫ్లెక్షన్ వచ్చేసి 0 to 80 degrees. థొరకోలంబార్ మీన్స్ థొరాసిక్ అండ్ లంబార్ది. ఇప్పుడు థొరకోలంబార్ స్పైన్ ఫ్లెక్షన్ 0 to 80 degrees చేయగలడు, అండ్ ఎక్స్టెన్షన్ 0 to 30 degrees అంతే. లేటరల్ ఫ్లెక్షన్ 0 to 35 అండ్ రొటేషన్ 0 to 45 ఈచ్. నెక్స్ట్ మెజర్మెంట్ ఎలా ఉంటుంది ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్కి. రేంజ్ ఆఫ్ మోషన్, టేప్ మెజర్ని యూజ్ చేసుకొని చేశారనమాట. ఎలా అనేది గోనియోమీటర్ యూజ్ చేయలేదనమాట మనకి థొరకోలంబార్ స్పైన్కి. సో కాబట్టి టేప్ మెజర్ యూజ్ చేశారు. మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. సో పేషెంట్ స్టాండింగ్ విత్ బ్యాక్ ఎక్స్పోజ్డ్ ద క్లినికల్ మార్క్స్ ద స్పైనస్ ప్రాసెస్ C7 and S1 పుట్స్ ఏ మెజరింగ్ టేప్ ఆన్ ద స్పైన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద C7 నుంచి S1 వరకు ఒక టేప్ని పెట్టాలి. స్టాండింగ్ నిలబెట్టి బ్యాక్ ఎక్స్పోజ్డ్లో క్లినికల్ మార్క్స్ ద స్పైనస్ ప్రాసెస్ అండ్ మెజర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points. ఓకే, C7 to S1 అంటే సాక్రమ్ వరకు అప్రైట్ పోస్చర్లో. దెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆస్క్డ్ బెండ్ ఫార్వర్డ్ విత్ ద నీ స్ట్రైట్గా ఉండి బెండ్ చేయాలి. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ C7 ఈజ్ అగైన్ మెజర్డ్, అప్పుడు మళ్ళీ మెజర్ చేయాలి. సో డిఫరెన్స్ వస్తుంది కదా సెకండ్ ఫస్ట్ దాంట్లో. ఇట్ గివ్స్ ద రేంజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద థొరకోలంబార్ ఫ్లెక్షన్. ద సేమ్ ప్రొసీజర్ ఈజ్ ఆల్సో ఫాలో టు మెజర్ ఫర్ ద ఎక్స్టెన్షన్కి అయినా ఫ్లెక్షన్స్కి అయినా. సో అలానే అనమాట. ఎక్స్టెన్షన్కైనా ఫ్లెక్షన్కైనా అలానే అనమాట. ఫస్ట్ నిలబెట్టిన తర్వాత బ్యాక్ ఎక్స్పోజ్ నిలబెట్టాలి. C7 to S1 వరకు మెజర్మెంట్ చేయాలి. నెక్స్ట్ బెండ్ అవ్వాలి విత్ నీ స్ట్రైట్స్తో ఫ్లెక్షన్ చేయాలి. సో అప్పుడు వచ్చిన మెజర్మెంట్ని ఇప్పుడు ఉన్న మెజర్మెంట్కి డిఫరెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద యాంగిల్. నెక్స్ట్ దీనికి మోడిఫైడ్ హాబర్స్ మెథడ్స్ అనేది ఉంది. ఇది ఏమనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. The patient standing with the back exposed and feet 15 centimeters apart, 3 marks as indicated below are made on the patient's spine with some erasable marker. ఏం చెప్తున్నాడంటే, the patient standing with the ఎక్స్టెన్షన్కి డయాగ్రామ్ ఇచ్చాడు 4.3లో 13లో. సో ఇది డయాగ్రామ్ చూసారు కదా మీరు ఆల్రెడీ. ఓకే, 15 centimeters ఫీట్ అపార్ట్తో పేషెంట్ నిలబడి బ్యాక్ ఎక్స్పోజ్డ్ చేసి 3 మార్క్స్ అనేవి ఇండికేట్ చేశారనమాట పేషెంట్ స్పైన్ దగ్గర, కొన్ని విత్ సమ్ ఎరేజబుల్ మార్క్స్తో. సో ఫస్ట్ వన్ వచ్చేసి లంబోసాక్రల్ జంక్షన్. సెకండ్ వన్ వచ్చేసి స్పైనస్ ప్రాసెస్, LS జంక్షన్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ మార్క్ బిలో ద ఫస్ట్ మార్క్. సో ఇవే అనమాట. మార్క్ అబౌవ్ 10 centimeters, LS జంక్షన్, మార్క్ బిలో 5 centimeters. దీస్ ఆర్ ద 3. ఇక్కడ ఏమంటే, మెజరింగ్ టేప్ ఈజ్ అలైన్డ్ ఆన్ ద స్పైన్, 1 end tape on the second mark and the third mark, and the subject is asked to bend forward flexion, backward extension. The distance between the second and third points are noted. అలా నోట్ చేస్తారు. తర్వాత మోడిఫైడ్ స్కాబర్ టెస్ట్
where instead of L5 to S1 junction or the as the first landmark as described in the modified in the spinal intersection of the. నేను ఒకసారి మళ్ళీ స్కాబర్స్ చెప్తాను వినండి. స్కాబర్ టెస్ట్ అంటే అంటే 3 ఉంటాయి అన్నమాట. లంబో సాక్రల్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈ మార్క్స్ పెట్టుకుంటాడు వాడు. లంబో సాక్రల్ జాయింట్ దగ్గర ఫస్ట్ మార్క్, దిస్ ఈజ్ ద లంబో సాక్రల్ జాయింట్, 10 సెంటీమీటర్స్ అబోవ్ పెట్టుకుంటాడు, 5 సెంటీమీటర్స్ బిలో పెట్టుకుంటారు. సో 1 మార్క్ అది. సో దిస్ ద ఫస్ట్ మార్క్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ మార్క్ అండ్ ద థర్డ్ మార్క్. సో మనకి ఎలా అంటే ఫ్లెక్షన్ చేస్తాడు. ఫ్లెక్షన్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్, దాని దగ్గర ఉన్న డిస్టెన్స్ బెండ్ అయినప్పుడు ఎక్స్టెండ్ అయినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ఈ సెకండ్ అండ్ థర్డ్ వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనకి నోటెడ్ అనమాట ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్కి. అది ఒకటి. నెక్స్ట్ మోడిఫైడ్ స్కాబర్ టెస్ట్లో ఎలా చేస్తారంటే ఫస్ట్ రైట్ పోస్టీరియర్ ఇలియాక్ స్పైన్ అనేది ఫస్ట్ బోనీ ల్యాండ్ మార్క్గా తీసుకుంటారు. రైట్ this is the right superior iliac spine first and is taken, and above the first is the second bony landmark. So this is the first, this is the second. So between these it gives the range of motion. This is the modified Scobar test, and extensions also same done in the backward. This is that one. The third method ela ante like this, from the suprasternal notch to the floor tips, extension floor to the suprasternal notch. So the lateral flexion ela ante the patient standing with the back exposed, the fulcrum of the goniometer is aligned over the spinous process of the S1, stationary arm perpendicular to the ground, noble arm sign with the C7. Lateral flexion is recorded from the 14.6A. So ila tape measure danikala. That's it. Thank you. Please share, like, subscribe.